హాయ్ హలో ఫ్రెండ్స్, సింప్లీ విజయ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇవాళ కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కొత్తిమీరని శుభ్రంగా కడుక్కుని దాన్ని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన కొత్తిమీరని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. అలాగే ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసుకుని ఉంచుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. ఈ పచ్చడి బాగా స్పైసీగా కావాలనుకుంటే మిర్చి ఎక్కువగా వేసుకోవాలి. ఇంగువను కూడా తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక దీనిలో ఆవాలు, మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగాక వీటిని తీసి ఒక కప్పులోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేయించి వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. దీనిలో ఇంగువను వేసుకోవాలి. వేగిన ఎండుమిర్చిని కూడా తీసి పక్కన పెట్టుకుని అదే బాండీలో మరి కాస్త ఆయిల్ వేసుకుని దానిలో వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఈ వేగిన వెల్లుల్లిపాయలను వేరే కప్పులోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బాండీలో పచ్చిమిర్చి కూడా వేయించుకుని వాటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బాండీలో మరి కాస్త నూనె వేసుకుని దానిలో కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. ఈ కొత్తిమీరలో చింతపండు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. కొత్తిమీర మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ కొత్తిమీర బాగా మగ్గిపోయింది. దీన్ని కొంతసేపు చల్లారనివ్వాలి.
ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పోపులో చల్లారిన ఈ కొత్తిమీరని వేసి దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మెత్తగా గ్రైండ్ అవ్వలేదు, దీన్ని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసి బాగా కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన కొత్తిమీర నిల్వ పచ్చడి తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు చేరుతాయి. థ్యాంక్ యూ.